భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలో వేద మంత్రోచ్చరణల నడుమ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి సహా పలువురు ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరపున సీఎం దంపతులు సమర్పించారు. భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఈ యాత్రను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగిన ఈ యాత్రలో వేలాది మంది రామభక్తులు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి నగరంలో శ్రీరామ శోభయాత్ర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా అయోధ్యలోని భవ్య రామమందిరంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు తిలకంలా మెరిసిపోయాయి. సైన్స్, ఆధ్యాత్మికత కలబోతగా జరిగిన ఈ సూర్య తిలకం వేడుకను చూసి లక్షలాది మంది భక్తులు పులకించిపోయారు. నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. మేడ్చల్లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాల్లో జెండా ఆవిష్కరణ చేస్తామని ప్రకటించారు. ఆ సమయంలోనే పార్టీ పేరును కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలంతా ప్రతి గ్రామం నుంచి తరలి రావాలని కవిత పిలుపునిచ్చారు. నెల్లూరులో బీసీ భవన్ నిర్మాణానికి మంత్రి నారాయణ కోటి విరాళం అందజేశారు. తన సొంత నిధుల నుంచి ₹1 విరాళాన్ని ఆయన చిన్నల్లుడు ఘంట రవితేజ, కలెక్టర్ హిమాంశు శుక్లాకి అందజేశారు. ఇటీవల కాపు భవనానికి కూడా నారాయణ ₹1 విరాళం ఇచ్చారు. నారాయణ అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేస్తూ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని రవితేజ తెలిపారు. మార్కాపురం బస్సు ప్రమాద బాధితులను మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ పరామర్శించారు. ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. బస్సు ప్రమాద ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏపీ అసెంబ్లీలో శనివారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధాని అమరావతి అని 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పార్ట్ 2 సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 2లో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ప్రత్యేక సెషన్లో తీర్మానం చేయనుంది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ సభల తీర్మానం చేయనుంది. అమెరికాలో ఐటీ పారిశ్రామికవేత్తలతో ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వంలో ఏపీలో ఐటీ విప్లవం రాబోతోందన్నారు. పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ అత్యాధునిక సాంకేతిక సౌకర్యాల వల్ల ఐటీ కంపెనీలకు ఏపీ ఒక అద్భుతమైన వేదిక అవుతుందని పారిశ్రామికవేత్తలకు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నించడం కలకలం రేపింది. దళితుల ముసుగులో ఉన్న క్రిస్టియన్లు దాడికి యత్నించారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో దాడిని అడ్డుకున్న కూటమి నేతలపైన మేకులు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. హుజూరాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ స్థానిక అఖిలపక్షం నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతిపత్రం సమర్పించారు. ఇల్లందుకుంటలో జరిగే సీతారామ కళ్యాణానికి వెళ్తున్న మంత్రిని నాయకులు కలిసి డంపింగ్ యార్డ్తో వచ్చే కష్ట నష్టాలను వివరించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. శ్రీరామనవమి వేళ వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ రైతులు తమ భూములను రక్షించాలని ఆ రామయ్యకే విన్నవించుకున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని రైతులు భక్తి మార్గంలో నిరసన తెలిపారు. తమ పొలాల్లో పండించిన వివిధ రకాల కూరగాయలు, ధాన్యాలను సీతారామచంద్ర స్వామికి నైవేద్యంగా సమర్పించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి ఏపీ భవన్ అధికారులు, ఢిల్లీలోని తెలుగువారు హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు. శ్రీశైలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ
కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో సాంప్రదాయబద్ధంగా సీతారామ కళ్యాణం జరిపించారు. కళ్యాణానంతరం స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. అనంతపురంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక సందడి చేశారు. ఉరవకొండలో రణబలి చిత్ర షూటింగ్ కోసం విజయ్, రష్మిక వచ్చారు. ఈ సందర్భంగా తపవనం కూడలి నుంచి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయ్, రష్మికను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా మహబూబాబాద్ లో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి సామాన్య భక్తులతో పాటు హిజ్రాలు పాల్గొని శివుణ్ణి వరుడిగా భావించి వివాహం చేసుకోవడం ఆసక్తి కలిగించింది. నంద్యాలలో అగ్గిపెట్టె మీద సూక్ష్మ చిత్రాలతో ఓ చిత్రకారుడు రామాయణాన్ని ఆవిష్కరించారు. శ్రీరామనవమి పురస్కరించుకుని చిత్రకారుడు కోటేష్ అగ్గిపెట్టెపై శ్రీరాముని జననం నుంచి సీతమ్మ అగ్ని పరీక్ష వరకు గల ప్రధాన ఘట్టాల చిత్రాలను గీశారు. శ్రీరామనవమి సందర్భంగా రామునికి అంకితం చేస్తున్నట్లు చిత్రకారుడు కోటేష్ తెలిపారు. తిరుపతి జిల్లా నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి సూర్య పూజ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. సూర్యకిరణాలు గోపురం ద్వారా తాకుతూ వేద సంరక్షకుడి నాభిని తాకాయి. భక్తులు భారీగా తరలివచ్చారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. కళ్యాణోత్సవం నిర్వహిస్తున్న స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని వెళ్లిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం, ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కళ్యాణం వేడుకలకు తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి కొబ్బరి బోండాలు పంపించడం ఆనవాయితీగా వస్తోంది. రాముల వారి కళ్యాణంలో సీతారాముల పాదాల చెంత కొబ్బరి బోండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మండపేటకు చెందిన రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు 26 సంవత్సరాల నుంచి సీతారాముల వారి పేర్లతో కొబ్బరి బోండాలను ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి వివాహానికి కానుకగా అందజేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలోని ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సీతారామ కళ్యాణం ఘనంగా జరిగింది. పూలమాలలు పట్టుకుని దంపతులు నృత్యాలు చేస్తూ సీతారాముల వారికి సమర్పించిన ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. నిర్మల్ జిల్లా భయంసాలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేలాది మంది రామభక్తులు శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎస్పీ జానకి షర్మిల పాల్గొని పూజలు చేశారు. నవమి శోభాయాత్ర సందర్భంగా 300 మందితో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అల్లూరు జిల్లాలో ఓ డ్రోన్ కూలిపోయింది. బోయితిలి గ్రామంలో చెట్లను ఢీకొని రెడ్ వింగ్ సంస్థ డ్రోన్ పడిపోయింది. అత్యవసర వైద్య సేవల కోసం ఏజెన్సీలో సంస్థ ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో డ్రోన్ అదుపు తప్పి కోలడంతో గిరిజనులు భయాందోళనకు లోనయ్యారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ను చైనా వ్యాపారులు సందర్శించారు. మార్కెట్కు రైతులు తీసుకొచ్చిన తేజ రకం మిర్చి పంటను పరిశీలించారు. భారత్లో పండే తేజ మిర్చిని చైనా దిగుమతి చేసుకుంటుందని గుర్తు చేశారు. మిర్చిలో ఆకులు, గింజలు లేకుండా చూడాలని, అంతేకాకుండా తేమ లేకుండా తీసుకుని రావాలని సూచించారు. మిర్చికి పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడొద్దని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని నంది మేడారంలో నంది పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. నంది పంప్ హౌస్ లో 2 మోటార్లను ఆన్ చేసి ఎగువకు 6,300 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 6,300 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు యజమాని హరికృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో హరికృష్ణారెడ్డి బస్సుని నిర్లక్ష్యంగా నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికుల్ని పట్టించుకోకుండా హరికృష్ణారెడ్డి పరారయ్యాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హరికృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలులో ఉమ్రా తీర్థయాత్ర పేరుతో ఘరానా మోసం బయటపడింది. ఉమ్రా, బాగ్దాద్ యాత్రల పేరుతో వందలాది మంది నుంచి అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో సుమారు 80 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏజెంట్ల ద్వారా సుమారు 1,500 మంది నుంచి ఒక్కొక్కరి చొప్పున 40,000 రూపాయలు తీసుకున్నాడు.
ప్రభుత్వ ఉద్యోగిని బ్లాక్ మెయిల్ చేసిన ఓ నకిలీ రిపోర్టర్తో పాటు మరో రిటైర్డ్ ఉద్యోగిని మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ గురుస్వామిని నకిలీ విలేకరి దొరస్వామి రిటైర్డ్ ఉద్యోగి కోదండరామయ్య బెదిరించారు. రిజిస్ట్రార్ గురుస్వామికి చెందిన ఆస్తుల ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టారు. పత్రికలో రాయకుండా ఉండాలంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు నిరుపేదల ఆకలితో అలమటించకుండా ఉపాధి కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం అక్కడక్కడ నిరుపయోగంగా మారుతోంది. ఏదో ఒక గంట పనిచేసి నిర్లక్ష్యం వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం నాగులవరంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళలు పనులు పక్కన పెట్టి పేకాటలో మునిగిపోయారు. ఫీల్డ్ అసిస్టెంట్ కంచరల్ మానస కూడా పేకాట్లో మునిగిపోయింది. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సజ్జలగూడెం రోడ్డులో ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద బారులు తీరారు. ఉదయం నుంచే వందలాది మంది ఖాళీ సిలిండర్లతో గ్యాస్ గోడౌన్ వద్దకు చేరుకుని భారీగా క్యూ కట్టారు. ఆన్లైన్లో బుకింగ్ చేసినా ఓటీపీ రాకపోవడంతో కొందరు ఆన్లైన్ చేసుకోకుండా మరికొందరు వచ్చి సిలిండర్లు అడుగుతున్నారని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు. గ్యాస్ కోసం ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని ఓటీపీ వచ్చిన తర్వాతే సిలిండర్లు ఇస్తామంటారు. బైక్ నుంచి పెట్రోల్ దొంగలించిన ఘటన బాపట్ల జిల్లా చీరాలలో జరిగింది. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్లే టార్గెట్ గా ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. పెట్రోల్ చోరీ దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో సీసీ రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎన్ఆర్ఈజీఎస్ పంచాయతీ నిధుల ద్వారా విడుదలైన రోడ్డును నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మిస్తున్న జేబులు నింపుకుంటున్నారు. సీసీ రోడ్డు నిర్మాణానికి డస్ట్ కానీ జేబీ చిప్స్ వేయకుండా మట్టి రోడ్డు మీదనే రోడ్లు వేస్తున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో కాలం చెల్లిన కూల్ డ్రింక్ విక్రయిస్తుండటంతో స్థానికులు మండిపడుతున్నారు. అమృత్ స్వీట్స్ బేకరీలో ఓ బాలుడు కూల్ డ్రింక్ కొనుగోలు చేశాడు. బాటిల్పై ఉన్న ఎక్స్పైరీ డేట్ చూసి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దాని గడువు ముగిసి 20 రోజులు దాటినా షాప్ యజమాని నిర్భయంగా చిన్నపిల్లలకు విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్ సుధాకర్ కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో ₹1 కోటి కొట్టేశారు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం బుల్ ఆన్ ట్రేడ్ సైట్ ను బాధితుడు సెర్చ్ చేశాడు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. అతన్ని నేరగాళ్లు H18 వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి పూర్తిగా నమ్మించారు. కంపెనీ అకౌంట్స్ మేనేజర్ గా పరిచయం చేసుకున్న కిరణ్ అనే వ్యక్తి మాజీ ప్రొఫెసర్ ₹1,10,000 ట్రాన్స్ఫర్ చేశారు. జనవరి నుంచి విడతల వారీగా నేరగాళ్ల ఖాతాలకు డబ్బులు పంపించారు. చివరకు మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యాభర్తలు గొడవపడి క్షణికావేశంలో కొందరు కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంటారు. తమ పిల్లల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. కానీ ఓ కోడిపుంజు మాత్రం తనకు తోడుగా ఉన్న కోడిపెట్టలు పొదిగిన పిల్లలను సాకుతోంది. అనారోగ్యంతో కోడిపెట్టలు మృతి చెందడంతో వాటి పిల్లలను పుంజు పోషిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తల్లే లేని లోటును ఆ పిల్లలకు తీరుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం గోప్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా రౌతులపూడిలోని బంగారయ్యపేటలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను పోలీసులు పట్టుకున్నారు. నూనెను చందుర్తి నుంచి కేవో మల్లవరానికి తరలిస్తుండగా పోలీసులు దాడులు చేశారు. ఆటోను పట్టుకుని డ్రైవర్, నిర్వాహకుడు ఆరుగులు సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో హుక్కా సెంటర్పై అర్ధరాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హుక్కా సెంటర్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. హుక్కాకు ఉపయోగించే వివిధ రకాల ఫ్లేవర్స్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా హుక్కా సెంటర్ నిర్వహించడం, నిబంధనలు ఉల్లంఘించడం లాంటి అంశాలపై కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో దారుణం చోటు చేసుకుంది. పాత చెరువు గ్రామంలో భర్తను చంపి ఇంటి కాంపౌండ్లో పూడ్చిపెట్టింది భార్య. 3 నెలల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధ నేపథ్యంలో దంపతుల మధ్య గొడవలున్నాయి. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గం రూరల్ పిఎస్లో నిందితురాలు లొంగిపోయింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరల పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లీటర్ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని
రూపాయల నుంచి రూపాయలకు తగ్గించింది. లీటర్ డీజిల్పై రూపాయలుగా ఉన్న సుంకాన్ని 0కు తగ్గించింది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీపై బీజేపీ ఎమ్మెల్యే యుద్వీర్ చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి. దీంతో మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ హఫీజ్, బీజేపీ ఎమ్మెల్యే యుద్వీర్ మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. దేశ కొత్త ప్రధానమంత్రిగా ఆర్సీపీ పార్లమెంటరీ నేత బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష భవన్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 70/1 ప్రకారం బాలేన్ షాను ప్రధానిగా నియమించారు. కేవలం 35 ఏళ్ల వయసులో బాధ్యతలు స్వీకరించి దేశ 47వ ప్రధానమంత్రిగా బాలేంద్ర అరుదైన రికార్డు సృష్టించారు. అమెరికాలో ఓ ప్రాణాంతక వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. యుద్ధం మొదలుపెట్టిన అమెరికాలో ఈసారి కోవిడ్ లాంటి కొత్త వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ కు సిసాడా అని పేరు పెట్టారు. ఇది కూడా కోవిడ్ కు వేరియంట్ అని, B3.2 అని వైద్యులు చెప్తున్నారు. 100 ఏళ్ల క్రితం భూమి కింద దాగి ఉన్న క్రిముల నుంచి ఈ వైరస్ సోకుతోందని ప్రాథమికంగా గుర్తించారు. వైరస్ తీవ్రత ముదిరే దాకా ఇది గుర్తించడం కష్టమన్నారు. ఐపీఎల్ 19th సీజన్ బెంగళూరు వేదికగా గ్రాండ్ గా శనివారం ప్రారంభం కానుంది. ఆరంభ మ్యాచ్ కోసం చిన్నస్వామి స్టేడియం సిద్ధమైంది. డిపెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీకొట్టబోతోంది. తొలి మ్యాచ్ కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు